మామూలుగా కోట్లల్లో జరుగుతూ ఉంటాయి. ఇది 2018 డిసెంబర్ 27వ తేదీన మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎం కంబాల్దిన దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు ఒక్క ఛాన్స్ అనే నినాదంతో 2019లో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని దాంతో భాగంగా జమ్నోడ్ నియోజకవర్గంలోనే స్థలం మార్చడం జరిగింది. ఎవరు క్రెడిట్ చోరీనో ఇప్పుడు మీరే చెప్పాల, మీడియా మిత్రులు కానీ విలేకరులు కానీ. స్థలం మార్చినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుందో లేదో కానీ ఎలక్షన్ చివరి 6 నెలల ముందు శంకుస్థాపన చేస్తే చిత్తశుద్ధి ఉంటుందా? ఎలక్షన్స్ అయిపోయిన 6 నెలలకే నేను శంకుస్థాపన చేస్తున్నాను, నాకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ 2019 డిసెంబర్లో 27న ఆయన డిసెంబర్లో ఎప్పుడో శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల 6 నెలలు టైం ఉండింది. మరి మీరెందుకు దాన్ని త్వరగతిగా పూర్తి చేయలేదు? ఒక్క అర్ధ మీటర్ అయినా స్టీల్ని ప్రొడక్షన్ ఎందుకు తీసుకొని రాలేదు? ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేదు? ఊరికే ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ప్రతి విషయంలో క్రెడిట్ చోరీ అనేది. సోలార్ ప్రాజెక్టు కడప జిల్లాలో జమ్నోడ్ నియోజకవర్గంలో 750 మెగావాట్ల ప్లాంట్ని దాదాపు 5 ఏళ్ళు పని చేయలేదు. పర్మిషన్స్ ఉన్నా కూడా కంపెనీలు రెడీగా ఉన్నాయి. స్ప్రింగ్ ఎనర్జీ, అయానా ఎనర్జీ, అదాని ఎనర్జీ అని 3 కంపెనీలు. అదేవిధంగా సేల్ అనే కంపెనీ రికార్డు స్థాయిలో లోకేష్ బాబు గారు మొన్న ఓపెనింగ్కి వచ్చినారు. ఆ కంపెనీ అక్కడ కూడా సేమ్ ఇదే జరిగింది. 2023 డిసెంబర్ 23లో వాళ్లకు పర్మిషన్స్ వస్తే సంవత్సరం పాటు వాళ్ళని అడుగు పెట్టనీయలేదు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే వాదనలు, క్రెడిట్ చోరీ, ఇవన్నీ మనం ప్రజలకు జవాబుదారితనంగా ఉండామా? మనకు గెలిపించిన మనల్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టిన ప్రజలకు ఏ విధంగా మనం జవాబుదారితనంగా ఉండాలా? ఈరోజు ప్రతి విషయంలో పదే పదే మేము అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏం చేస్తున్నాము, సంక్షేమం ఏం చేస్తున్నాము, ప్రతిరోజు ప్రజల్లో ఉండి చెప్తానే ఉన్నాం మన పరిస్థితి ఏంది, ఎందుకు ఇంత కమిట్మెంట్గా పనిచేయాల్సి వస్తుంది అని. మందికి ఉద్యోగాలు, నువ్వు ఎంత ఒకవేళ 1 మీటర్ స్టీల్ తీసినావా, ఉద్యోగ ఉపాధి ఇచ్చింటే ఎవరికి ఇచ్చినావు? పేర్లన్నా బయట పెట్టమనండి. షోపుటప్కే శంకుస్థాపనలు 2 సార్లు 3 సార్లు చేసినారు గతంలో, పట్టించుకోలేదు. పులివెందుల సంబంధించిన వాళ్ళ క్యాడర్కి అన్ని నియోజకవర్గాలలో ఉద్యోగాలు ఇవ్వాలా, జమ్నోడ్ కానీ ప్రొద్దుటూరు కానీ కమలాపురం కానీ వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే వాళ్ళకు బాధ. పులివెందుల వాళ్ళకు ఈ విధంగానే వాళ్ళు పాలిటిక్స్ చేసుకుంటా పోతున్నారు. 7 నియోజకవర్గాల నుంచి ఎంపీ ఓట్లు వేయించుకుంటారు, పనిచేసే దగ్గరికి వచ్చేకల్లా పులివెందుల. కాబట్టి ఇప్పుడు ఆ పప్పులేముడుకో ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో మా కూటమి ప్రభుత్వం, మా ఎమ్మెల్యేలు గట్టిగా ఉన్నారు. వాళ్ళ 30 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు కానీ రాజరికం మాత్రం మేమే ఉండాలా, మేమే ఎంపీలుగా ఉండాలా, మేమే ఎమ్మెల్యేలుగా ఉండాలా, వాళ్ళ కాంక్ష అది. మా కాంక్ష అది కాదు. ఆ రోజు వాళ్ళు పద్ధతిగా గౌరవంగా వాళ్ళు చేసింటే రాజకీయం ఈరోజు ఈ పరిస్థితులకు ఏం రావు. క్యాపిటల్ మీద కూడా మావిగన్ అంటున్నారు. మీరు 14-19లో ఒక ఛాన్సు, నేను ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారుతుంది, యువత భవిష్యత్తు మారుతుంది అని చెప్పేదానికి అవకాశం ఉండింది. 19-24 మధ్య మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మావిగన్ ఎందుకు డెవలప్ చేయలేదు? ఆ రోజు వైజాగ్ అని ఎందుకన్నారు? కర్నూలు న్యాయ రాజధాని అని ఎందుకన్నారు? నేను మళ్ళా గుర్తు చేసిన 19లో మీరు ముఖ్యమంత్రి కానంత వరకు అది వేరే వర్షన్, అది నాకు అవకాశం ఇవ్వలేదు అనేదానికి. ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చింటే పూర్తిగా ఈరోజు తుగ్లక్ నిర్ణయాలు రోజు రోజుకి ఒక నిర్ణయం మారుతూ ఉంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా
ఇది ఎవరు ఒప్పుకుంటారు? ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మావిగన్ అన్నారు, మళ్ళీ నిన్న విజయవాడ అన్నారు. ఏంది ఇది? అసలు నీకు అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా, నీకు మళ్ళా ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే ఇది ఆల్రెడీ నువ్వు బహిరంగంగా చెప్తాంటే ఇంకెందుకు అవకాశం ఇస్తారు? గతంలో ఒక మాటనే చెప్తా వచ్చినావు, నాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా, 30 ఏళ్ళ పాలన, రామరాజ్యం తీసుకొని వస్తా, రాజన్న రాజ్యం తీసుకొని వస్తా అని చెప్పినావు. 5 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ఆ రాజన్న రాజ్యాన్ని, రామరాజ్యాన్ని అన్నీ చూసినాం కదా. ఇప్పుడు ఏముంది? కొత్తగా ఏముంది చెప్పండి? మళ్ళీ అవకాశం ఇచ్చేదానికైతే రెడీగా లేరు ప్రజలు. విగ్రహం పెట్టింది మా కుటుంబమే, పెట్టిన చేతులతో కూల్చాల్సిన అవసరం ఏం లేదు. అది ఏ విధంగా పడింది? దాదాపు 10-12 ఏళ్ళ నుంచి మెయింటెనెన్స్ లేదు, ఎవరు పట్టించుకోలేదు. ఏ రోజు వచ్చి గత నాయకులు సుధీర్ రెడ్డో ఇంకొకరు 1-2 సార్లు దండేసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు, వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, మాకు రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో, పెద్దల మీద అభిమానంతో మేము అక్కడ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎమ్మెల్యేలు అయినా కూడా, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు అయినా కూడా వాళ్ళ ఊర్లలో పెట్టుకోరు. రామ్ సుబ్బారెడ్డి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు డైరెక్ట్గా ఏటలు కోసుకొని డిన్నర్ చేసుకున్నాడు. ఈరోజు ఆయనకు ఏందో రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉన్నట్టు, ప్రేమ ఆప్యాయతలు ఉన్నట్టు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక సైడు పెట్టిన చేతులతో కూల్చాల్సిన అవసరం మాకు లేదు. రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి అది ఏ విధంగా పడింది, మెయింటెనెన్స్ లేకనా గాలికి పడిందా అనేది మేము కూడా పోలీసు వాళ్ళను అడుగుతున్నాం. ఒకసారి ఎంక్వైరీ చేసి చూడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.